డ్రామా కంపెనీలో జరుగుతున్న ఈ హంగామాలో నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ కాదు ఏంటి ఆ గోడ మీద ఎవడో మళ్ళీ కొత్త ఎఫ్ఐఆర్ ఏదో రాశాడంట. మా మీదనే ఉంటది నాకు తెలిసి. నువ్వే ఉంటావురా, నువ్వే ఉంటావు, నాకు పక్కా తెలుసు. నాకు డౌట్ ఉంది నీ మీదనే. నేను ఎందుకుంటాను నువ్వే ఉంటావురా, ఈ మల్లెపూలు ఇలాగే ఉన్నాయి. నువ్వు నాకు అక్కడ రాసిన దానికి ఏ సంబంధం లేదు. ఇప్పుడు నీకు అది పేరు రావాలని సంగతి ఉన్నది. ఆ రాసిన పేపర్ ఏదో ఇక్కడ ఏడో పడినట్టు గోడ మీద కాదంట ఏదో పేపర్ మీద రాశారంట. చూపి ఆగండి నేను చదువుతా, మీరు గొడవ పడకండి. మహతికి పులిగేడికి మధ్య సంబంధం ఉంది. ఆడెవడు రాడు? ఏయ్ నా పిల్లలు ఏం నచ్చిందిరా నీకు? నేను సరదాకే తుప్పల్లోకి పోయినోని, అలాంటి తుప్పల్లోకి రమ్మంటే చూసుకో. ఇక చెప్పరా రే? చెప్పులు కాదు షూలు. సద్దాం స్కూల్ వద్దు. సద్దాం స్కూల్ కాబట్టి అట్లుంది. పులిస్ స్కూల్ అయితే ఇంకా వేరుంటది. ఆగడి, అసలు ఈ గొడవలు ఏంటి? ఏం జరుగుతుంది? ఎవడ పడితే వాడు ఎవరికి వాళ్ళకి ఎవరు రాస్తున్నాడు, ఆడెవడో కనిపెట్టాలి. ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఒక అఫైర్ మీటర్ అనేది నా దగ్గర ఉంది. ఓకే, ఆ అఫైర్ మీటర్ లో పేర్లు పెట్టి ఎవరిది ఎవరితో ఎలాంటి అఫైర్ ఉంది, ఎంత పర్సంటేజ్ లో ఉంది కనుక్కుందాము. అఫైర్ అన్నగానే చిన్న చీప్నెస్ వస్తుంది కాబట్టి కొంచెం మంచిగా షుగర్ కోట్ చేసి ఒక హార్ట్ సింబల్ వేసి ప్రెజెంటింగ్ యూ లవ్ మీటర్. ఇక్కడ ఎవరైతే ఒరిజినల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారో ఈ రోజు ఎపిసోడ్ లో వాళ్ళిద్దరి మధ్య లవ్ మీటర్ చూస్తాం. అది బాగా ఎక్కువ ఉంది అనుకో, మీ ఇద్దరి మధ్య లవ్ ఉన్నట్టు. అలా కాకుండా గోడ మీద వాడు రాశాడు కదా, వాళ్ళిద్దరి మధ్య కూడా చూస్తాం. అది ఎక్కువ ఉంది అనుకో, ఎఫ్ఐఆర్ ఉన్నట్టు. ఓహో, అలా కనిపెడతారా? ఎస్. కాబట్టి ఫస్ట్ ఒరిజినల్ గా వచ్చిన జిత్తుకి వర్షకి మధ్య వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఈ ఎపిసోడ్ లో వాళ్ళిద్దరికి లవ్ ఎంత ఉందో ఒకసారి బేబీదా జిత్తుకి వర్షకి మధ్య లవ్ ఎంత ఉంది అనేది ఈ రోజు మన లవ్ మీటర్ చెప్పబోతుంది. బేబీ బేబీ దా దా ఇప్పుడు గోడ మీద రాసిన పేరు ఇమానీల్ వర్ష. ఇప్పుడు ఆ లవ్ మీటర్ ఎంత ఉందో చూద్దాం. అన్న, ఇప్పుడు సపోజ్ కు ఎక్కువ వచ్చింది అనుకో, మేమిద్దరం విడిపోవాలనా? 96 కంటే ఎక్కువ వస్తారా? విడిపోవాలా? బేబీ విడిపోయినా పర్లేదు, నువ్వు నాకు కావాలని. గోడ మీద రాసిన ఇమానీలు వర్ష లవ్ మీటర్. సారీ బ్రదర్, వర్ష నీదే, తీసేసుకో. నువ్వెవర్రా అసలు నన్ను తీసుకోమడానికి? ఇప్పుడు భాస్కర్, శాంతి, స్వాతి, ఇది ముగ్గురు మధ్య మరి పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. నీకు గోడ మీద తేజుతో రాశారు. తేజు, భాస్కర్. ఆ మీటర్ లో కరెక్ట్ గా ఉందా లేదో నాకు ఆది గారికి ఒకటి పెట్టండి, అది తెలిసిపోతుంది. ఓకే సరే. మామూలుగా తాగితే మీటర్ పెడతారు, ఇక్కడ మీటరే తాగినట్టుంది. నరేష్ కి మన మేకప్ వేసే ప్రమీలాకి. మేకప్ కాదు, హెయిర్ డ్రెస్సర్ ప్రమీల. మన హెయిర్ డ్రెస్సర్ ప్రమీలాకి లవ్ మీటర్. నా నువ్వు ఆ రూమ్ సైడ్ వెళ్తున్నప్పుడు అనుకున్నారా? పదే పదే మన రూమ్ నుంచి ఆ రూమ్కి వెళ్తూ నీ కన్ను హెయిర్ డ్రెస్సర్ మీద పడిందా? ఒరే, నువ్వు లాస్ట్ వీక్ ఎపిసోడ్ హెయిర్ స్టైల్ ఎవరు నీకు చేసింది?
అంటే హెయిర్ స్టైల్ చేస్తూ చేస్తూ తనని చిన్నగా తన తర్వాత మసాజులు. నాకంటే ముందు నువ్వే కదా హెయిర్ స్టైల్ చేయించుకుంది. తిరుపతి, విజయవాడ సోషల్ మీడియా ఫేమస్. మేమేం సైన్స్ మీడియానా? మేము టీవీ, మేము గొప్ప సోషల్ మీడియా. ఇప్పుడు ఎక్కడ ఓపెన్ చేసినా యూట్యూబ్ అదే లైక్లే. లైకులు కొడతారేమో. అదే మాయం చేస్తే కుక్కని కొట్టినట్టు కొడతారు. ఆపండి. ప్రాబ్లం ఏంటి? టీవీ గొప్ప నేను అంటున్నాను, యూట్యూబ్ గొప్ప ఆయన అంటున్నాడు. మీ తరపులను నువ్వు పిలు. ఏమ్మా మీ తరపులను పిలు. ఆ పోటీ చూశాక మేము డిసైడ్ చేస్తాం. నాకు ఇతనంటే చాలా ఇష్టం రా నోకరాజు. ఎందుకు? ఇతనే బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా అన్నాడు. ఇలాంటి వాళ్ళు ఉంటేనే కదా మాలాంటి వాళ్ళు బతికేది. ఏమండి ఏమండి అనగానే వణుకుతున్నాడేంటన్నా? మామూలుగా మనం అనే ఒక శబ్దం అన్నప్పుడు బాడీలో కొన్ని పార్ట్స్ స్పందిస్తాయి. కానీ ఏమండి అనే పదం వినపడిందా మొత్తం అన్ని పార్ట్లు స్పందిస్తాయి. నువ్వు చెప్పరా, సోషల్ మీడియా గొప్పదా టీవీ గొప్పదా? ఈ రెండూ కాదు, ఫైమా గొప్పది. ఎంత ఇష్టం రా ఫైమా నీకు? ఫస్ట్ టైం చూడగానే పడిపోయా. ఎస్పీ శైలజ గారు వాయిస్ విన్నట్టే అనిపించింది. దుమ్ము దులిపేశారు నిజంగానే. జోడీ వెయిట్ ఎంత ఉందో ఆ వెయిట్ కి సమానంగా ఇక్కడి నుంచి ఆ సరుకులు తీసుకొని వెళ్ళి ఈ తులాభారంలో పెట్టాలి. అవుట్, అన్బ్యాలెన్స్. yes perfect. అవుట్, అన్బ్యాలెన్స్. తిరుపతి అసలు చెప్పట్లా. అలా ఎత్తి దించేసాడు. ఏంటయ్యా అలా ఎత్తి దించేస్తా? నువ్వు అసలు మనిషివేనా అని తిడుతున్నా నేను. వేసేసాడు. పర్ఫార్మెన్స్ అయితే అద్దరగొట్టేశారు. మీ అందరికీ రితేష్ అంటే చాలా జోవియల్ గా కామెడీ చేస్తూ ఉంటారని ఉంటుంది. నిజంగా అయితే ఆయన చాలా కోపం. బట్ ఇప్పుడు ఆయన నాకు సారీ చెప్పాలి. వన్ ఆఫ్ మై బ్యాడ్ సిచ్యువేషన్స్ లో హెల్త్ చాలా పీక్ స్టేజ్ లో ఉండి నేను డెత్ బెడ్ మీద ఉన్న సిచ్యువేషన్స్ లో బ్లేడ్ తలగడ కింద పెట్టుకొని సూసైడ్ చేసుకుందాం అనుకుని ఫిక్స్ అయిపోయినాను.